ప్రభువునందు ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు ఘనమైన శ్రేష్టమైన నామములో మీకు వందనములు. స్పిరిచువల్ థాట్స్ 1 అను మా యూట్యూబ్ ఛానల్ని మీరు వీక్షిస్తూ బలపరుస్తూ ఉన్నందుకు ప్రతి ఒక్కొక్కరికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనము దేవుని గ్రంథములో నుండి పాత నిబంధనలో 23వ కీర్తనలో నుండి మనము కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. రండి, దేవుని గ్రంథములో నుండి 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ప్రియులారా, 23వ కీర్తన మొదటి వచనములో యెహోవా నా కాపరి అని ప్రారంభించిన దావీదు 6వ వచనములో ముగింపులో చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అని తన యొక్క తీర్మానమును గుర్తు చేశాడు. కాపరి అయిన క్రీస్తు ప్రభువును కలిగి ఉండుట ఎంత ప్రాముఖ్యమైనదో, కాపరి అయిన క్రీస్తు ప్రభువును కలిగి ఉన్నవారు దేవుని మందిరములో నివసించుట, దేవుని మందిరములో సమయము గడుపుట, దేవుని మందిరములో సహవాసము చేయుట, దేవుని మందిరములో దేవుని ముఖ దర్శనము చేసుకొనుట అంతకంటే ప్రాముఖ్యమైనది. దేవుని మందిరమును ఎన్నటికీ విడువరాదు. దేవుని మందిరమును ప్రేమించుచు దేవుని కృపలో ఆనందించుటకు ప్రభువు మనకు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడవైన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. 23వ కీర్తన మేము చదువుకొని అందులో
కాపరి అయ్యున్న యేసు క్రీస్తు ప్రభువును జ్ఞాపకము చేసుకునే కృపను మీరు మాకిచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ మాటలు మా హృదయములో ముద్రించండి, ఫలింపచేయండి. ఈ మాటలు వినుచున్న మా ప్రియ స్నేహితులను, సహోదర సహోదరీలను దీవించుమని, దర్శించుమని, బలపరచుమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు.